JNTU-K 21 బీటెక్ R23లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎనాలిసిస్ 2 అనే ఒక సబ్జెక్ట్ ఉంది ట్రిపుల్ ఈ వాళ్ళకు. సో దాని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ప్లేలిస్ట్ ఎత్తుక్కోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక 5 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఎనాలిసిస్ ఆఫ్ 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్, ఎనాలిసిస్ ఆఫ్ 3 ఫేజ్ అన్బ్యాలెన్స్ సర్క్యూట్స్ 2 ఉన్నాయి. సో ఇందుట్లో వచ్చేసరికి అండి స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఖచ్చితంగా. ఆ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో లైన్ కను ఫేజ్ క్వాంటిటీస్కి వాటి మీద డెరివేషన్ ఇస్తాడు, ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం పరంగా అయినా కానివ్వండి, డెరివేషన్ పరంగా అయినా అడుగుతాడు. ఇక అన్బ్యాలెన్స్డ్లో వచ్చేసరికి 2 వాట్ మీటర్ మెథడ్ ఏదైతే ఉందో 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్కి అది ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఇది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకున్నట్టయితే అందులో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సియంట్ అనాలిసిస్ ఉంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో వచ్చేసరికి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇచ్చి వాటిని డెరైవ్ చేయమని, వాటికి ఫైనల్ అవుట్పుట్ కనుక్కోమని, రెస్పాన్స్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా అప్లై చేసి చేయాల్సి ఉంటుంది. టైం డొమైన్ టు ఎస్ డొమైన్, ఎస్ డొమైన్ టు టైం డొమైన్ కనుక్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సర్క్యూట్ కూడా ఇచ్చి చేసే విధంగా ఉంటుంది, అది ట్రాన్సియంట్స్లో. సో ఆ ట్రాన్సియంట్ ఎనాలిసిస్ ఉంది కదా, అందులో ఆర్ఎల్ సర్క్యూట్ మీద కానివ్వండి, ఆర్సీ సర్క్యూట్ మీద కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఆర్ఎల్సీ సర్క్యూట్ మీద కానివ్వండి, సిరీస్లో ఎక్కువ శాతం వచ్చేసరికి ట్రాన్సియంట్ రెస్పాన్స్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ప్రాబ్లమే ఎక్కువ ఇస్తాడండి దాని మీద. ఓకేనా? ఆ స్టేట్స్ తెలియాల్సి ఉంటుంది, ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్స్, ఇవన్నీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలియాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలియాలి. ఓకేనా? ఏసీ అనాలిసిస్, డీసీ అనాలిసిస్ ఇచ్చాడు కదా, అందులో ఒకటి ఇందులో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే నెట్వర్క్ పారామీటర్స్. సో ఇందులో వచ్చేసరికి అన్ని టైప్ ఆఫ్ పారామీటర్స్, ఇంపిడెన్స్ పారామీటర్స్ కానీ, అడ్మిటెన్స్ పారామీటర్స్ కానీ, హైబ్రిడ్ పారామీటర్స్ కానీ, ఏబిసిడి పారామీటర్స్ కానీ, ఈ 4 ఖచ్చితంగా అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇంపార్టెంట్గా ముందు ప్రాబ్లమ్సే ఇస్తాడు ఎక్కువ శాతం. 4 2 మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వచ్చేసరికి అండి ఇంపిడెన్స్ పారామీటర్స్ మీద కానివ్వండి, ఏబిసిడి పారామీటర్స్ మీద కానివ్వండి ఎక్కువ రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. ఇక మిస్లేనియస్ కేసెస్లో ఒక పారామీటర్ నుంచి ఇంకో పారామీటర్ కన్వర్షన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. సో ప్యారలల్ కాన్ఫిగరేషన్, క్యాస్కేటెడ్ కాన్ఫిగరేషన్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే అనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ విత్ పీరియోడిక్ ఎగ్జైటేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే 4 ఇయర్ కోఎఫిషియంట్స్ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి. ఓకేనా? ఈ ట్రిగ్నామెట్రిక్ సిరీస్, కాంప్లెక్స్ 4 ఇయర్ సిరీస్తో కంపేర్ చేస్తే 4 ఇయర్స్ కోఎఫిషియంట్స్ కనుక్కోవడం మీద ఎక్కువ ఉంటుందండి. ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, అది ఎలా కనుక్కుంటారు, ఏంటి వాల్యూస్, పవర్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హార్మోనిక్స్, వెరీ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ 5 ఫిల్టర్స్ అండి. ఈ ఫిల్టర్స్లో లో పాస్ మీద కానీ, హై పాస్ మీద కానీ, బ్యాండ్ పాస్ మీద కానీ, బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్స్ మీద కానీ ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఖచ్చితంగా. విత్ కరుస్తో సహా గీయాలి. ఎక్కువ శాతం హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్స్ మీద ఇస్తాడు. ఓకేనా? ఇక కాన్స్టెంట్ కేప్ ఫిల్టర్స్ టైప్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. డెరైవ్ చేయమంటాడు లో పాస్కి, హై పాస్కి దానికి. సో ఇందుట్లో వచ్చేసరికి ఆ ఫిల్టర్ని డిజైన్ చేయటం అంటే ఇప్పుడు వాల్యూస్ ఈ సర్క్యూట్కి వచ్చేసరికి మీరు కనుక్కొని ఆ సర్క్యూట్లో మీరు వచ్చేసరికి వాటిని చూపించాల్సి ఉంటుందన్నమాట. సో డిజైన్ ఆఫ్ ఫిల్టర్స్ అంటారు వాటిని. ఖచ్చితంగా అయితే వాటి మీద ఇస్తాడు. సో ఇందుట్లో వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలియాల్సి ఉంటుందండి. ఇంకా డిఫరెన్షియేషన్కి ఎలా అప్లై చేస్తాం, దాన్ని ఇంటిగ్రేషన్స్కి ఎట్లా అప్లై చేస్తాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? సో ఇవి కాకుండా ఇంకా వచ్చేసరికి సిరీసు, ప్యారలల్ తెలియాల్సి ఉంటుందండి. స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ తెలియాల్సి ఉంటుంది. మీరు డీసీలో ఎలా చేశారు ఇంతకుముందు ఈసీఏ 1లో అలా తెలియాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఇదొకటను లీనియర్ ఈక్వేషన్స్ తెలియాలండి, మ్యాట్రిక్స్ తెలియాలండి, వెక్టార్స్ తెలియాలండి. ఎందుకంటే ఏబిసిడి పారామీటర్స్ వాటిలో 2 పోర్ట్ నెట్వర్క్స్లో మీకు అవన్నీ వస్తాయి. ఓకేనా? మళ్ళీ ఫేజెస్ అంటే ఏంటి, ఫేజ్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి తెలియాలండి ఖచ్చితంగా. ఓకేనా? సో వీటిల్లో వచ్చేసరికి ఈ బ్యాలెన్స్డ్ కేసుల్లో వోల్టేజెస్ ఎలా ఉంటాయి, కరెంట్స్ ఎలా ఉంటాయి, అన్బ్యాలెన్స్డ్ కేసులో వోల్టేజెస్ ఎలా ఉంటాయి, కరెంట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ తెలియాలి.
ఫేస్ వోల్టేజ్ 3 ఫేజ్ స్టార్ కనెక్షన్లో ఏమవుతుంది, 3 ఫేజ్ డెల్టా కనెక్షన్లో ఏమవుతాయి, విఆర్ ఏమవుతుంది, వివై ఏమవుతుంది, విబి ఏమవుతుంది. అలాగే ఐఆర్, ఐవై, ఐబి. మరి డెల్టా కనెక్షన్ కూడా సేమ్, విఆర్, వివై, విబి ఏమవుతుంది ఫార్ములా, ఐఆర్, ఐవై, ఐబి ఏమవుతుంది ఫార్ములా. సో ఇవన్నీ మీరు తెలుసుకుని వెళితేనే మీరు చేయగలుగుతారు. పక్కా ప్రాబ్లమేటిక్ అండ్ డిఫికల్టివ్ సబ్జెక్ట్.